హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. మా అత్తమ్మ చేసే మిరియాల చికెన్ అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను చెప్తున్నాను. ఎండు కొబ్బరి ఒక హాఫ్ ఎండు కొబ్బరి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదే దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో తీసుకొని. చూడండి, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొన్ని తెల్లవాయిలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది. తర్వాత చికెన్ మనం కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కొంచెము గోల్డెన్ కలర్లో వస్తుంది. అందులో మనం ఉప్పు, కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలి. చికెన్కి తగినంత ఉప్పు వేసుకొని మనము పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చికెన్ ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం ఫస్ట్ కొంచెం ఉడికించుకున్నాం కదా, ఆయిల్లో అనేది ఫ్రై చేసుకున్నాం. తర్వాత వాటర్లో బాగా ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, ఉడుకుతుంది కదా. ఆ ఆయిల్ అంతా, వాటర్ అంతా పోయినాక ఆయిల్ కొంచెం వస్తుంది. ఆయిల్ కొంచెం వచ్చినప్పుడు మనం మిరియాల పొడి కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీలో, అదంతా వేసేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.